హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కావేరి ఏంటి అందరు కలిసి ఏమో తింటున్నారు అనుకుంటున్నారా? చెప్తాను. మ్యాటర్లోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది, నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. లైక్ ఇవ్వండి వీడియోకి అయితే కంపల్సరీ. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ జున్ను పాలు అన్నమాట. నాకు ఆంటీ చాలా అంటే చాలా మెమొరబుల్, అంటే చాలా గుర్తుండిపోతుంది ఆంటీ లైఫ్ లాంగ్ కూడా. ఎందుకంటే నాకు ప్రెగ్నెంట్ టైంలో జున్ను చాలా తినాలనిపించింది. అప్పుడు ప్రజెంట్ పాలు ఉండేటివి కాదు, జున్ను పౌడర్ కూడా దొరికేది కాదు. ఎందుకో ఈ ఆంటీ అక్క దగ్గర బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఇట్లా పాలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయని చెప్పగానే జున్ను పాలు దొరుకుతాయా అని అని అడగగానే ఫ్రీగానే 2 లీటర్ల పాలు అయితే ఇచ్చింది. నేను డబ్బులు ఇచ్చినా కానీ తీసుకోలేదు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. డబ్బులకు ఇవ్వమంటే అస్సలు ఇవ్వలేదు, ఫ్రీగానే ఇచ్చింది. అలానే ఇప్పుడు కూడా అంటే ఒక 9 ఇయర్స్ నిత్యప్రియ ప్రెగ్నెంట్ అప్పుడైతే నేను అడిగాను అనమాట. ఇప్పుడైతే దగ్గర ఒక 1 ఇయర్ నుంచి అయితే అసలు వస్తలేదు, హెల్త్ బాగాలేక. నా కోసం మా పిల్లల కోసం ఎస్పెషల్గా జున్ను పాలు అయితే తీసుకొని జస్ట్ అది బ్లౌజులు కూడా తీసుకురాలే, జస్ట్ పాల కోసమే నాకు ఇవ్వడానికి అయితే పాలు తీసుకొని 2 లీటర్ల పాలు అయితే తీసుకొచ్చి ఇచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఆమెకు నాకు ఏం రుణం ఉన్నదో ఏమో తెలియదు కానీ మళ్ళీ డబ్బులు ఇస్తే కూడా అస్సలు తీసుకోదు, ఫ్రీగానే ఇచ్చి వెళ్తుంది. ఇక కొంతమంది ఉంటారు కదా, ఏదో జన్మల రుణం ఉంటేనే అట్లా చేస్తారు. నాకు అట్లా అనిపించింది ఆంటీని చూడంగానే. మరి నిత్యప్రియ కూడా 1 వీక్ నుంచి జున్ను 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 అని అడుగుతుంది. ఆ దేవుడే పంపించినట్టు ఆంటీని 2 లీటర్ల పాలు అయితే తీసుకొని వచ్చింది. నేను ఈ జున్నుని ఎలా చేస్తున్నానంటే, ఒక స్టీల్ కడాయి అయితే గిన్నె అయితే తీసుకున్నాను. దాంట్లో పాలు అయితే వేసుకొని ఇక బెల్లం వేసి బెల్లాన్ని అయితే మంచిగా ఇట్లా కలుపుకోవాలి, మొత్తం కరిగిపోవాలి. లేదంటే లాస్ట్కి మొత్తం గడ్డ అట్లనే ఉండిపోతుంది, స్వీట్ ఉండదు. మొత్తం బెల్లం అంతా పాలల్లో మిక్స్ అయిన తర్వాత కొంచెం యాలకుల పౌడర్ అయితే వేసుకోండి. యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వాటర్ వేసుకొని మనము ఆవిరి పైననైతే ఉడికించుకోవాలి. ఆ జున్ను పాలు అందులో వేయాలి. వేసిన తర్వాత ఆ జున్ను పాలల్లో డైరెక్ట్ పాలు కాక చిక్కటి పాలు అనమాట. నేను ఒక 10 రూపీస్ పాల ప్యాకెట్ పాలు కూడా కలిపిన, అది ఇది 2 కలిపేసి ఇక కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్ అయితే ఉంచుకోండి. 3 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నేనైతే 3 విజిల్స్ అయితే పెట్టిన. చూడండి, చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది. అసలు ఎక్కడ కూడా పాలైతే అంటలేదు, మంచిగా ఉడికిపోయింది. అసలు అంటే నిన్న కూడా ఆఫ్ చేసిన, ఈరోజు ఆఫ్ చేసిన, వీడియో తీద్దాంలే అనేసి, ఇక గుర్తుండిపోతుంది అనేసి అయితే తీస్తున్నా. ఇక పిల్లలు అత్తమ్మ నేను అందరం కలిసి అయితే ఇక తింటున్నాం దాన్ని. అంటే చాలా నాకైతే చాలా ఇష్టం అన్నమాట, పిచ్చి. ఏమన్నా అడిపోడికైతే వర్షిత్కి అయితే అసలు నచ్చదు, బలవంతంగా తినిపించిన. బాను ఏమో తిననట్టు. నిత్యప్రియకు కూడా ఇష్టమే. ఇక నిత్యప్రియ కోసం అడిగింది కాబట్టి నిత్యప్రియ ఇష్టంగానే తింటుంది. చూస్తున్నారు కదా, ఇక మా ఇంట్లో అయితే ఇలా అయితే పెట్టాలి, అది ముగ్గురికి. ఫస్ట్ అయితే అత్తమ్మకైతే ఇచ్చేసిన. మీలో ఎంతమందికి జున్ను ఇష్టము? జున్ను పాలు అసలు దొరకవు, అది సామాన్యంగా ఎక్కడ దొరకవు. అంటే రెడీమేడ్గా అంటే ఎగ్స్ పాలు వేసి జున్ను కూడా చేస్తారు, అది కూడా వచ్చు. కానీ ఎంతైనా డైరెక్ట్ పాలు టేస్ట్ వేరే ఉంటుంది, అలాగ చేసినవి వేరే ఉంటాయి. అంతేనా కాదా? మీలో ఎంతమందికి జున్ను ఇష్టం ఒక కామెంట్ అయితే ఇవ్వండి. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను వండింది నాకు ఎక్కువ తినాలనిపించదు, వేరే వాళ్ళు ఇస్తేనే తినాలనిపిస్తుంది. నాలా ఎవరన్నా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే బలవంతంగా తిన్నా, అంత ఇష్టం అనిపించలేదు, తినలేదు. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. వర్షిత్కి అయితే అస్సలు నచ్చదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది? కొంచెం ఒక స్వీట్ మెమొరీ అనమాట, మీతో షేర్ చేసుకోవాలనేసి వీడియో అయితే తీస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.